TM7 డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు. మన ప్రేక్షకులందరికీ కూడా గత కొద్ది రోజులుగా ఈ షష్ఠ గ్రహ కూటమిపై అనేక రకాలైన సందేహాలు నెలకొంటున్నాయి. ఇది నిజమే. అయితే ఇందులో ఈ ఫలితాలన్నీ ఎంతవరకు యథార్థం అవుతాయి, ఎంతవరకు యథార్థం కావు మొదలైనవన్నీ కూడా మీకు తెలియచెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఈ షష్ఠగ్రహ కూటమి అనేది మార్చి 29వ తారీఖు రాత్రి 9:44 నుంచి మర్నాడు మార్చి 30వ తారీఖు అనగా విశ్వావసు ఉగాది రోజు సాయంకాలం 4:35 ఈ షష్ఠగ్రహ కూటమి పూర్తవుతుంది. అయితే మొదట మనం చెప్పుకున్నాం, ఒకటి ఏదైతే ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది పెద్ద స్థాయిలో లేదా మొత్తం స్థాయిలో చెప్పాలంటే కనుక అది మీన రాశి, కన్యా రాశి మీద దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది. తర్వాత స్థాయిలోకి వచ్చేప్పటికి మిథున రాశి, ధనుర్ రాశికి అనేది చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు వేటికవే సరే, మీన రాశి వాళ్ళు పడితే ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయి, కన్యా రాశి వాళ్ళు అయితే ఏ రకంగా ఉంటాయి, ఇలా ఏ రాశికి ఆ రాశి అంటే ఇప్పుడు ఈ ప్రభావం చూపించేది మనం కన్యా రాశి లేదా మీన రాశి అన్నప్పటికీ కూడా ఇద్దరు ఒకే రకమైన ఇబ్బందులు ఎక్కువ పడతారని కాదు. కనుక ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు వాటిల్లచ్చు, ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటివన్నీ కూడా మనం ఏ రాశికి ఆ రాశిగా తెలుసుకుందానికి చూద్దాం. మీనరాశి ఇప్పుడు మరి కథంతా కూడా మీనరాశి మీదే ఉంది. ఎందుకంటే ఈ 6 గ్రహాల కలిసి ఉన్న మరి ఈ కుటుంబం అంటే 6 గ్రహాల కుటుంబం అంతా కూడా మరి మీన స్థానంలో అంటే మీన గృహంలోనే నెలకొని ఉండటం అనేది జరిగింది. కనుక మీన రాశి మీద దీని యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుందని మనం చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ఇటు ఏళ్ళనాటి మరి 2వ అంకంలోకి రావటం, దాంతోపాటుగా మరి గత ఏడాదిగా రాహువు కూడా మరి ఇదే రాశిలో ఉండటం, ఇప్పుడు ఈ 6 గ్రహాలు కూడటం, తర్వాత మరి తన యొక్క రాశ్యాధిపతి ఇప్పటిదాకా అంటే మొన్న ఫిబ్రవరి దాకా వక్రించి ఉండటం, ఇలా ఎలా చూసినప్పటికీ కూడా ఈ మీన రాశి వారికి ప్రస్తుతం ఒక ఇబ్బంది తగ్గిందిరా బాబు అనుకునే టైంకి ఇంకో రకమైన ఇబ్బంది వెంటాడుతూ ఉండటం అనేది ఇప్పటిదాకా చూస్తూ ఉంటే, ఇక ఇక్కడి నుంచి ఏమవుతుంది అంటే కనుక ఈ 3 నెలల కాలంలో ఒక్కోసారి వారు చెయ్యని తప్పులకి నిందపడే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఉత్తరాభద్ర నక్షత్రం మరి పూర్వభద్ర నక్షత్రం ఇలా భార్యాభర్తల మధ్య కూడా తరచూ ఏవైనా సరే సమస్యలు పెరిగే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. రేవతి నక్షత్రం వారు వివాహం చేసుకున్నప్పటికీ కూడా అది పెద్దలకి ఆమోదయోగ్యం కాని వివాహాలు అయ్యే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. కనుక ఎలా చూసినప్పటికీ కూడా అంటే అటు వైవాహికం జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి పెద్దగా సుఖం ఉండదు, కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు దాంట్లోనూ ఒక సంచలన విషయం ఉంటుంది. తర్వాత ఇప్పటికీ ఇందులో మీన రాశిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక్కోసారి నిందలు పడే పరిస్థితి కానీ, లేదు వాళ్ళకి ఇష్టం లేని ప్రదేశాలలో వీళ్ళని బదిలీ చేయటాలు కానీ, అంటే మనసుకి ఎప్పుడు కూడా నిశ్చింత లేకపోవటం, అశాంతితో రగిలిపోవటం, ఇలాంటివన్నీ కూడా ఈ మీనరాశి వారికి 3 నెలల కాలంలో చాలా ఎక్కువగా ఉంటుందని కూడా మనం చెప్పవలసి ఉంటుంది. డబ్బు ఎలా వస్తుందో లెక్క ఉండదు, డబ్బు ఎలా పోతుందో లెక్క ఉండదు, ఎవరికి మధ్య అంటే సంతానానికి మరి తల్లిదండ్రులకి మధ్య అవగాహన లేకపోవటం, భార్యకి భర్తకి మధ్య సమన్వయం సరిగ్గా లేకపోవటం, ఇలా ఎలా చూసినప్పటికీ కూడా మీనరాశి వారికి కూడా కొంత ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయని చెప్పవలసి ఉంటుంది.